గురువుగారు ఇప్పుడు కన్యా రాశి. గురువుగారు కన్యా రాశిలో కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ మినిస్టర్, సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్, సవిత గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి. వీరి రాశి ఫలాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి గురువుగారు? కన్యా రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులు అంటే పదవిని పొందినటువంటి రాజకీయ నాయకుల పరిస్థితులు మనం తెలుసుకుంటున్నాం. వీరికి పనులు తరచూ వాయిదా పడుతూ ఉంటాయి. ఏదో తెలియని ఆటంకం అడ్డు ఉంది అని గ్రహిస్తారు. వాళ్ళకి ఆ గ్రహింపు ఉంటుంది. ఆటంకం ఎలా వస్తుంది, ఎవరు అడ్డుకుంటున్నారు అనేది అదేమిటో తెలుసుకోలేని స్థితి ఉన్నప్పటికీ తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. దానికి కారణం ఏమిటి? సరైన మంత్రాంగం లేదు వాళ్ళకి. దానివల్ల ఇబ్బంది పడతారు. అంటే వారికి సలహా చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరైన స్థితిలో ఉండరు. అందువల్ల ఈ సమస్య వస్తుంది. పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి. అంటే వాళ్ళు ఒక పదవిలో ఉన్నారు కదా, ఇప్పుడు పదవి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నప్పటికీ కూడా పని ముందుకు జరగదు. అంటే వారి దగ్గర ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి పరివారం జాగ్రత్తగా ఉండాలి. సరైన పదవులు వీళ్ళకి ఏమిటంటే సరైన పదవులు రాలేదు అనే సమస్య లేదు ఇక్కడ. వచ్చిన పదవికి తగిన పని చేసి గుర్తింపు పొందాలి కదా, ఆ గుర్తింపు రాక ఆ పని చెయ్యలేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి వీరు జాగ్రత్తగా ఆ పని వాళ్ళకి ఏ పనులైతే వాళ్ళకి అప్పచెప్పబడ్డాయో వాటిని నిర్వర్తించడంలో శ్రద్ధ చూపించాలి. తద్వారా వాళ్ళు విజయాన్ని ఆశించవలసి ఉంటుంది.